సింగరేణిలో కొందరు నేతల తీరు వివాదాస్పదంగా మారుతుంది. వారికి ఉన్న పలుకుబడితో సింగరేణిలో మాస్టర్ డ్యూటీ వేసుకుని జల్సాలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం చెందుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామగుండం ఏరియా 1లో ఇద్దరు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం నేతలు వ్యవహరించిన తీరు సింగరేణి వ్యాప్తంగా వివాదాస్పదంగా మారుతోంది. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తిని సాధించేందుకు కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తుండగా కొందరు అధికార పార్టీ నేతలు వారికి ఉన్న పలుకుబడితో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘానికి చెందిన జీడీకే 2వ ఇంక్లైన్ ఫిట్ సెక్రటరీ దాసరి భూమయ్య, 2వ ఫిట్ సెక్రటరీ దొరగండ్ల మల్లయ్యలు ఉదయం సింగరేణిలో మాస్టర్లుగా విధులు నిర్వహించాల్సి ఉండగా కళ్లు తాగుతున్న దృశ్యాలు వైరల్ కావడంతో సింగరేణి అధికారుల తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అధికార పార్టీకి చెందిన నేతలు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని విధులు నిర్వహించకుండా మాస్టర్ డ్యూటీ వేయించుకుని విధులకు గైర్హాజరవడం పట్ల పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిన్న చిన్న కారణాలతో కార్మికులపై చర్యలు తీసుకునే అధికారులు నాయకులపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో సింగరేణి వ్యాప్తంగా చర్చకు దారితీస్తుంది.